ఈ నెల 21 నుంచి మేడారం జాతర మొదలు కానుంది. కానీ అంతకంటే ముందు నుంచే మేడారం భక్తులు వెలువలా తరలి వస్తున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. ఆదివారం ఇతర సెలవు రోజుల్లో అయితే ఇక్కడి గిరిజన ప్రాంతాలు కిక్కరీసి కనిపిస్తున్నాయి. గద్దెల దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి పోటీ పడుతున్నారు భక్తులు. భక్తుల రద్దీ మధ్యనే మహాజాతర ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 6,000 ప్రత్యేక బస్సులను సైతం ఆర్టీసీ ఏర్పాటు చేసింది. జాతర దగ్గర 4,800 సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 4,000 మంది కార్మికులు, 5,000 మురుగుదొడ్లను ఏర్పాట్లు చేశారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమేరలోని జంపన వాగులో స్నానం చేసి తర్వాత సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తారు. ఈ వేడుకలో వెదురుకర్ర, కుంకుమ భరిణిలనే ఉత్సవ మూర్తులుగా కొలుస్తారు. మొదటి రోజు సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిదరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకువస్తే కొత్తగూడ మండలం పొనుగొండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. గోవిందరాజులను ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి తీసుకువస్తారు. చివరిగా సమ్మక్కను కుంకుమ భరణే రూపంలో చిలకలగుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున భక్తులు బెల్లం, ఇతర కానుకల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది.